మొదట్లో చామంతి తన అక్క రోజా మధ్య ఒక గట్టి ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. రోజాని దోషం పోవడానికి కదా ఈ పెళ్లి చేస్తున్నారు. గుణాన్ని చేసుకుంటే నువ్వు శిక్ష పడతావు అని చెప్తూ ఉంటుంది. దానికి చామంతి మనిషిలో కావాల్సిన ప్రేమ కానీ డబ్బు కాదు. నువ్వు నాకు అక్కగా పుట్టి కూడా వేస్ట్ అని చాలా బాధగా మాట్లాడుతూ ఉంటుంది. రోజా తన మనసులో చామంతి ఇంకా గుణాన్ని పెళ్లి చేసుకోవాలని స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వలేదు. ఇంకా ప్రేమ మీద ప్రేమని మర్చిపోకుండా అని అనుకుంటూ ఉంటుంది. గుణాన్ని పెళ్లి చేసుకోవాలని ఒక కొత్త స్ట్రాంగ్ డోస్ ఇవ్వాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది. పంతులు గారు వచ్చి పూజ మొదలు పెట్టమన్నారు. పూజ సమయంలో గుణ తన అర్చనలో ఒక చిన్న గుర్చుకునే పని చేస్తూ ఉంటాడు. గుణాన్ని మరియు చామంతికి మధ్య జరిగే ఒక చిన్న రిచువల్స్ గుణ రక్తం చెందాలి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అయితే పూజలో భాగంగా ఒక దండ అరటి చేతికి వేసి ఇంకో దండ చామంతి మెడలో వేయమని పంతులు గారు చెప్తూ ఉంటారు. చామంతి చాలా హెల్ప్లెస్గా చూస్తూ ఉంటుంది. గుణ అర్చన మీద వచ్చిన రక్తాన్ని చూసి రమాదేవి గారు వేదిక అసలు రక్తం ఎలా వచ్చింది అని డౌట్ పడుతూ ఉంటారు. గుణ మాత్రం తన ప్లాన్ వర్కౌట్ అయ్యి పెళ్లి జరుగుతుంది అని సంతోషపడుతూ